హలో యూట్యూబ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంటు, షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఈ ఎపిసోడ్ లాస్ట్లో ఒక చిన్న ట్విస్ట్ అలానే రివీల్ అవబోతుంది. అది ఏంటో తెలుసుకోవాలి అంటే ఎపిసోడ్ పూర్తిగా వినాలి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఊపిరి పీల్చుకొని రూమ్ లోపలికి వచ్చి గడి పెట్టుకుని సీరియస్గా రుద్ర వైపు చూస్తుంది. రుద్ర మాత్రం నవ్వుతూ ఆమె వైపే చూస్తూ ఉంటాడు. అతను అలా నవ్వుతుంటే తన మీద తనకే కోపం వస్తుంది. అతను అలా చూస్తూ ఉంటే తన తల్లిదండ్రులకు ఎందుకు చెప్పలేకపోతుందో తనకే అర్థం కాదు. నా ఇంటికి, నా రూమ్లోనికి, నా బెడ్ మీదకి అతను అంత ధైర్యంగా వచ్చి కూర్చొని నా పర్మిషన్ లేకుండా నా గుండెల మీద పంటిఘాటు వేస్తే నేను ఏమీ చెయ్యలేకపోతున్నానే అని నిస్సత్తువ తనలో కలుగుతుంది. కానీ అది ఎందుకు అనేది తనకే తెలియదు. నిరాశ, బాధ, కోపం అంతటితో కలిసి అతడిని కొట్టడానికి చెయ్యి ఎత్తుతుంది. అతనిని కొట్టి తనలో ఉన్న ఆ కోపం, బాధని కాస్తైనా తీర్చుకోవాలి అని ఆమె ఆలోచన. అతని పెదవుల మీద నవ్వు ఏమాత్రం చెరిగిపోనివ్వకుండా ఆమె చేతిని పట్టుకొని ఆమెను తన ఒడిలోనికి లాక్కొని, ఏంటి మీ పేరెంట్స్కి నా గురించి కంప్లైంట్ ఇస్తాను అని చెప్పి బల్లి పడింది అని ఇంతకు ముందులా అబద్ధం చెప్పావు అని కన్నెగరేస్తూ అడుగుతాడు రుద్ర. గర్వంగా కన్నెగరేస్తూ అడుగుతూ అతని మీద కోపం తన మీదకు తనకి జాలో తెలియదు. ఫేస్ పక్కకు తిప్పుకుంటుంది. శృతి మెత్తగా ఆమె నడుం మీద 2 చేతులు వేసి పక్కన కూర్చోబెట్టుకొని, నీకు ఒక విషయం చెప్తాను, వింటావా? నేను వినను అంటే మాత్రం నువ్వు ఆగుతావా ఏంటి? ఫేస్ ఎటో పెట్టుకొని ఉంటుంది. కనీసం అతని వైపు చూడటానికి కూడా ఆమె ఇష్టపడటం లేదు. ఎటో దిక్కులు చూస్తూ ఉన్న ఆమె కళ్ళను తన వైపు తిప్పుకొని సూటిగా ఆమె కళ్ళల్లోనికి కళ్ళు పెట్టి చూస్తూ ఉంటాడు రుద్ర. ఆ క్షణం ఆమెకి అతని కళ్ళల్లో ఏదో అట్రాక్టివ్ మెరుపు కనిపిస్తూ ఉండటంతో చూపు తిప్పుకోలేక అలా అతని కళ్ళకు ఆమె కళ్ళను అప్పగించేస్తుంది. ఏదో మాయ చేసినట్లుగానే. ఆమె చూపు తిప్పుకోవటం లేదు అని గ్రహించి, నీ మనసులో నేను ఉన్నాను, నేనంటే నీకు ఇష్టం, ప్రేమ ఉంది. అప్పటి వరకు అతని కళ్ళ మీదే ఆమె ధ్యాసంతా ఉన్నది కాస్త ఆ మాట చెవిని పడటం ఆలస్యం. ఉలిక్కిపడి, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నా మనసులో ఉండటం ఏంటి అని అడిగింది. నువ్వంటే నాకు ఇష్టం లేదు, ఐ హేట్ యు, నీలాంటి వెధవని ఎవరైనా ఇష్టపడతారా అంటూ సీరియస్ అవుతుంది యష్మి. అతని ఫేస్లో మాత్రం ఎటువంటి రియాక్షన్స్ ఉండవు. చెరగని చిరునవ్వుతో ఆమె వైపే చూస్తూ, మరి గుడ్ బాయ్లా నేత్రలా ఉంటే ప్రేమిస్తావా అని సూటిగా అడుగుతాడు. నేను నేత్రాన్ని ప్రేమిస్తున్నాను అని తనకు తెలిసి అడిగాడా, తెలియక అడుగుతున్నాడా అని ఆశ్చర్యం, షాక్ కొట్టిన దానిలాగా అలా చూస్తూ ఉంటుంది. ఆమె చేతిని తన చేతిలోనికి తీసుకుంటూ, వాడు చూడటానికి చాలా హ్యాండ్సమ్గా, లవ్లీగా, అమ్మాయిలకు కలలోనికి వచ్చే రాకుమారుడులా, దెబ్బ పండులా, పట్టుకుంటే మచ్చ పడిపోతుంది ఏమో అనేంత కలర్తో, ఎప్పుడూ చెరగని చిరునవ్వుతో, ఎవరిని నొప్పించక తానొప్పక మాట్లాడుతూ అందరి మనసులను ఎండకు వెన్నపూస కరిగినంత ఈజీగా అట్రాక్ట్ చేస్తాడు. అలానే నీ మనసు అతనిని చూసి అట్రాక్ట్ అయ్యింది. నిజంగా నేత్ర మీద నీకు ఉన్నది ప్రేమ కాదు, జస్ట్ అట్రాక్షన్ అంతే. ఇంటర్ నుంచి నువ్వు, సంధ్య, వాడు ముగ్గురు కలిసి చదువుకున్నారు కదా. అప్పటి నుంచి వాడు అందరితో మంచివాడు అనిపించుకుంటుంటే అమ్మాయిలు అనుకుంటూ ఉంటారు కదా, అలాంటి మంచివాడే భర్తగా దొరికితే అదృష్టమని. అలాంటి అదృష్టం నీకు కావాలి అని అనుకుంటూ అతన్ని ప్రేమిస్తున్నాను అని భ్రమలో ఉన్నావు అంతే తప్ప నిజానికి నీది ప్రేమ కాదు. తన మనసు చదివినట్లుగా రుద్ర అలా చెబుతుంటే నోరు తెరుచుకొని అతని వైపు అంతే చూస్తూ ఉండిపోతుంది. నోరు తెరిచి అవును కాదు అని కూడా చెప్పలేకపోతుంది. లేదు, నేను అతనిని ప్రేమిస్తున్నాను అని బ్రెయిన్ చెప్పమని ఘోషిస్తూ ఉంటే, కాదు, నువ్వు అతనిని ప్రేమించటం లేదు, అది జస్ట్ అట్రాక్షన్, అతని మంచి చూపు, మాట, నడవడిక కలిగిన అట్రాక్షన్ మాత్రమే అని మనసు ఆపుతుంది. తెరిచిన ఆమె నోటిని అతని చేతితో మోస్తూ, నేత్ర ఎప్పుడు నిన్ను ఒక ఫ్రెండ్గానే చూశాడు. ఎందుకంటే తనకి నువ్వు, సంధ్య ఇద్దరూ ఒక్కటే. తనుని చెల్లెలు అంటూ పైకి చెప్పాడు, నిన్ను ఒక ఫ్రెండ్ అంటూ బాధ్యతగా నేను ఏడిపిస్తుంటే నా నుండి కాపాడుతూ వచ్చాడు. కానీ నా ప్రేమ వాడిలా చాలా సున్నితంగా ఉండదు కదా. అందుకే నీ మనసు నొప్పించి కష్టాన్ని కలిగించి నా మీద నీకు అసహ్యాన్ని కలిగించింది.
నా మీద ఏర్పడే మంచి అభిప్రాయాన్ని నేనే చెరిపేసుకున్నట్లు అయ్యింది నా బిహేవియర్తో. అందుకే కాబోలు నా మీద నీకు ఉన్న ఆ ప్రేమ, అసహ్యం, కోపం మధ్యలో ఎక్కడో మరుగున పడిపోయింది. బావి ఎంత లోతు తవ్వితే అంత నీళ్లు అన్నట్లు నీ గుండె లోతులో ఎక్కడో మరుగున పడిన ఆ ప్రేమను నువ్వు బయటకు తీయిస్తే తప్ప రాదు. ఒక్కసారి దానిని బయటకు తీసావు అంటే నేత్ర మీద కంటే నా మీదే నీకు చెప్పలేనంత ప్రేమ ఉంది. అది నీ మనసు నాకు ఎప్పుడో చెప్పింది. నేత్ర నీతోనే ఉంటాడు. తన ప్రతి కదలిక నీకు తెలుసు. నేను ఎప్పుడూ నవ్వను, సీరియస్గా ఉంటాను. ఎందుకంటే నా నైజమే అంత. నేను వాడిలా అందరితో కలిసిపోవటం ఇష్టపడను అని కొన్ని క్షణాలు ఆగి, మొదటిసారి నా చిరునవ్వు చూసి నువ్వు మెస్మరైజ్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోయావు. నువ్వు ఎప్పుడూ ఇలా నవ్వుతూ ఉండాలి అని నీ మనస్ఫూర్తిగా చెప్పిన ఆ రోజు తాగిన మత్తులో నీకు గుర్తుందో లేదో, ఆ క్షణం నా మనసులో ఉన్న అనుమానాలు అన్నీ కూడా పటాపంచలైపోయాయి తెలుసా. ఎప్పుడు నువ్వు నాకు దూరం అవుతావో ఏమో అని ఇన్సెక్యూర్ ఫీలింగ్ నాలో ఉండేది. కానీ ఆ క్షణం నువ్వు నా దానివి, నన్ను దాటి నువ్వు అడుగు ముందుకు వేయలేవు అనిపించింది. ఆ మాట చెబుతున్నప్పుడు తన పెదవుల మీద చిరునవ్వు, తన కళ్ళల్లో గర్వం క్లియర్గా ఆమెకు కనిపిస్తాయి. ఒకరోజు నాతో పాటు ఉండు అంటే భయపడ్డావు. నా పీడ వదులుతుంది అంటూ నాకు తోడుగా వచ్చావు. ఆ రోజు అనిపించింది నేను కష్టాల్లో ఉన్న నా వెంట ఖచ్చితంగా నువ్వు అడుగు వేస్తావు అని. నేను ఏమి చేసినా సహనంగా భరించావు. నేను చేస్తున్న తప్పులని చెబుతున్నా నాలో ఉన్న మంచిని మాత్రమే ఆ రోజు నువ్వు చూడగలిగావు. నాకు నువ్వు మరో అమ్మలా మారావు అంటూ ఆమె చేతిని తన పెదవుల దగ్గరకు తీసుకొని వచ్చి అలా పెదవులతో ఆమె చేతిని అద్దుతాడు. అతను అలా చెబుతూ ఉంటే ఏదో లోకంలో ఉన్నట్లుగా, అతను చెప్పేదానికి అవును కాదు అని కూడా చెప్పే పొజిషన్లో ఉండదు. అతని మాటల్లో పూర్తిగా లీనమైపోయింది. తన మనసు అవును అని అంగీకరిస్తూ ఉంటుంది. తన బ్రెయిన్ కూడా చిన్న చిన్నగా అతను చెప్పే మాటలు ఇంజెక్ట్ చేసుకుంటూ అతడిని యాక్సెప్ట్ చేస్తుంటుంది. చివరిగా నేను చెప్పొచ్చేది ఏమిటి అంటే, నేత్రాల నేను క్లీన్ అండ్ గ్రీన్గా షేవింగ్ చేసుకుని అందంగా డ్రెస్అప్ వేసుకుంటే నీకు నచ్చుతానా? లేదు అంటే నేను నాలా ఉంటేనే నువ్వు ఇష్టపడతావా? ఈ ఒక్క విషయం చెప్పు, నీకోసం నేను పూర్తిగా మారిపోతాను అని అన్నాడు. ఎవరు చెప్పినా మారలేదు, కానీ నీ మనసులో నా మీద ప్రేమ ఉంది. కానీ కోపం దానిని ఆపేస్తూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను. నాకు నీ ప్రేమ మాత్రమే కావాలి, కోపం వద్దు. నీ కళ్ళల్లో నా మీద అమితమైన ప్రేమ మాత్రమే నేను ఇకపైన చూడాలి అనుకుంటున్నాను. నేను తప్పు చేస్తున్నప్పుడు మందలించడానికి మాత్రమే నీ కళ్ళల్లో కోపం నాకు కనిపించాలి. అది కూడా ప్రేమతో కూడిన చిరు కోపం అయి ఉండాలి. నా ప్రతి అడుగులో అడుగున నువ్వు ఉంటావు కదా అని ఆశగా ఆర్తిగా అడుగుతూ ఆమె నుదుటి మీద ప్రేమగా అదర సంతకం చేస్తాడు రుద్ర. ఏదో బొమ్మలా ఉన్నట్లు అతను చేస్తున్న పనికి చూస్తూ ఉంటుంది తప్ప ఆమె నుంచి ఎటువంటి రియాక్షన్ రాదు. అలా ఒక 5 నిమిషాలు చూసి, సరే ఏ విషయం అనేది ఆలోచించుకొని చెప్పు, ఇప్పటికిప్పుడు నేను చెప్పమన్నా ఫోర్స్ చేసిన వాడిని అవుతాను అని ఆమె బుగ్గ తట్టి తనే ఆమెను బెడ్ మీద పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి మరీ నేను వెళ్ళనా అని అడిగాడు. అప్పటికి కూడా ఆమె అలానే అతని వైపు కన్నార్పక చూస్తూ ఉండిపోయింది. ఆమె నుంచి ఏదైనా రియాక్షన్ వస్తుంది ఏమో అని ఆశగా చూస్తున్న అతనికి నిరాశ ఎదురవ్వటంతో ప్రశాంతంగా పడుకో, ఇక ఎటువంటి ఆలోచనలు వద్దు అని మనసులో బాధ ఉన్న పైకి చిరునవ్వుతో చెప్పి బెడ్ దిగుతాడు. అప్పటి వరకు ఏదో బొమ్మలా ఉన్నది కాస్త అతను వెళ్ళిపోవటంతో ఒక్కసారిగా అతని చేతిని పట్టుకొని పైకి లేచి, నాకు నీ నవ్వంటే చాలా ఇష్టం, ఎప్పుడు నవ్వుతూ ఉండు, నువ్వు నవ్వితే నిండు చందమామల నిండు కుండల కలకలలాడుతూ ఉంటావు, నీ నవ్వే నీ ఫేస్కి చాలా అందాన్ని తెచ్చిపెడుతుంది. అమ్మాయిలు నవ్వితేనే అందరూ పొగుడుతూ ఉంటారు, కానీ ఫస్ట్ టైం నీ నవ్వు చూస్తే ఆడపిల్లకే అసూయ పుట్టేంతగా ఉంటుంది. ఆ నవ్వు జీవితంలో ఎప్పటికీ నీకు మాత్రమే సొంతం. ఆ నవ్వుని మాత్రం నీ నుంచి దూరం చేయొద్దు అంటూ అతని చేతిని మాట తీసుకుంటున్నట్లుగా ఆమె చేతిలో వేసుకుంటుంది. ఆ మాటలు వింటుంటే ఎవరు ఎక్కడో ఆ మాటలు తనని అన్నట్లుగా గుర్తుకు వస్తాయి. కానీ వాటిని గుర్తించుకోవటం తనకు ఇష్టం లేనట్లుగా వదిలేస్తాడు రుద్ర.
నిజానికి ఆమె నుంచి అతను వేరే ఏదో ఎక్స్పెక్ట్ చేశాడు, కానీ ఆమె జస్ట్ చిరునవ్వు గురించి మాత్రమే చెబుతుంటే బాధలో సంతోషం అంటే ఇదేనేమో అన్నంతగా ఆమెను గట్టిగా హక్ చేసుకొని 2 కన్నీటి చుక్కలు రాలుస్తాడు. అవి ఎక్కడ ఆమె మీదకు చేరి తన బాధ ఆమెకు తెలియజేస్తాయి ఏమో అన్నట్లుగా కంటి నుంచి పూర్తిగా కన్నీరు బయటకు రాకుండానే వాటిని చెరిపేసి థ్యాంక్ యూ సో మచ్ మరొకసారి ప్రేమగా ఆమె నుదుటి మీద అదర సంతకం చేసి ఇక పడుకో, నిన్ను డిస్టర్బ్ చెయ్యను అంటూ ఆమెకు దుప్పటి కప్పి ఎలా అయితే ఆ రూమ్లోనికి వచ్చాడో అలానే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతున్న అతనిని ఆమె అలా చూస్తూ ఉంటుంది. నిజానికి అతను అన్ని మాటలు మాట్లాడితే ఆమె తన ప్రేమ గురించి కోపం గురించి ఒక్క మాట కూడా మాట్లాడాలి అనుకోలేదు. ఎందుకో అతనిని ఆ సమయంలో అలా చూస్తూ ఉంటే తన మనసుకు నచ్చేస్తున్నాడు. ఎప్పుడు ఇలా ఉండవచ్చు కదా అని తన మనసు బ్రెయిన్ పోట్లాడుకుంటూ ఉండగా అలా ఉంటే అతను విరుద్ధంగా ఉన్నట్లు ఉంటుంది కదా అని మరోవైపు చిరునవ్వు గురించి మాత్రం తను ఎలా చెప్పగలిగిందో తనకే అర్థం కావటం లేదు. అతను వెళ్ళిన తర్వాత అతని చిరునవ్వు ఆమె కనుల ముందే కనిపిస్తూ ఆమె పెదవుల మీద నవ్వుని విరబూయిస్తుంది. అలా రుద్ర మాటలు గురించిన ఆలోచనలతోనే ఎప్పటికో నిద్రలోనికి జారుకుంటుంది యష్మి. సాత్విక ఉదయం లేచి అమ్మా టిఫిన్ పెట్టు అంటూ గోల చేస్తుంటుంది. రమ్య వంటగది నుంచి బయటకు వస్తూ ఏంటే నీ గోల, హెల్ప్ చెయ్యమంటే మాత్రం చెయ్యవు, ఎంతసేపు ఉన్నా బావా అంటూ ఆ నేత్ర చుట్టూ తిరగకపోతే నాకు పనిలో హెల్ప్ చెయ్యొచ్చు కదా అని అన్నది. అమ్మ ఇప్పుడు నేను చదువుకొని కిందకు వస్తున్నాను, బావ చుట్టూ తిరిగి రావటం లేదు అని అన్నది సాత్విక. వాడు నీతో మాట్లాడుతున్నాడని నీకు కాలు నేల మీద నిలబడటం లేదే, నిన్ను నేను చూడలేదు అనుకుంటున్నావా? చదువుతున్నాను అనే వంక పెట్టి ఒకవైపు ఫోన్లో వాడితో మాట్లాడుతూనే బుక్కు ముందేసుకొని కూర్చున్నావు. అన్నీ అబద్ధాలు. ఇక నువ్వు ఎప్పుడు చదువుతావో ఎప్పుడు డాక్టర్ అవుతావో అంటూ ఆమె తల మీద ఒక్కటి వేస్తుంది. అబ్బో అమ్మ చూసేసినట్లుందే అని అనుకుంటూ అదేమీ లేదమ్మా, ఏదో నార్మల్గా మాట్లాడుతున్నాను అని అన్నది. అప్పుడే అక్కడికి రాహుల్ వస్తూ ఏంటి తల్లి కూతుర్లు ఇద్దరూ మంచి డిస్కషన్లో ఉన్నారు, వేడివేడిగా సాగుతున్నట్టుంది, పొగలు ఇక్కడ వరకు వస్తున్నాయి అంటూ వచ్చి సాత్విక పక్కన కూర్చుంటాడు. చూడండి నాన్న, అమ్మ నన్ను కొడుతుంది బావతో మాట్లాడుతున్నానని. ఎందుకు రమ్య, పాపం దానిని కొడతావు, నేత్ర అంటే దానికి ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా అంటూ అప్పటికే వడ్డించిన టిఫిన్ సాత్విక నోటికి అందిస్తూ అంటారు. ఆమె తింటూ అది అలా చెప్పు నాన్న, నేనంటే నీ భార్యకు అస్సలు ప్రేమ లేకుండా పోతుంది అని అన్నది. మొన్నటి వరకు వాడు మాట్లాడకపోతే మాట్లాడటం లేదు అని మూతి నల్లగా పెట్టుకొని ఎప్పుడు ఆ ఇంటి చుట్టూ తిరిగేతూ ఉండేది. ఇప్పుడు వాడు మాట్లాడుతూ దీన్ని తిప్పుతూ ఉండేసరికి దీనికి కాలు నేల మీద నిలబడకుండా పోతుంది, ఆకాశంలో విహారం చేస్తున్నట్లుంది మేడం గారు. బర్త్డే రోజు నుంచి చూస్తున్నాను, ఒక్కరోజేమో నువ్వు ఇంటిలో ఉన్నావు, ఆ రోజు వాడు ఇంటికి వచ్చాడు అంతే, ఇక ఏ రోజు నువ్వు ఇంటిలో ఉన్నది లేదు, నేను చూసింది లేదు. ఇదిగో ఇక్కడ తింటావు, అక్కడికి వెళ్ళిపోతావు, ఇక్కడ ఉన్నా ఎప్పుడు ఫోన్ మాట్లాడుతూనే ఉంటావు వాడితో, కనీసం తల్లిదండ్రులు ఉన్నారు అని ఆలోచించేది లేదా అని బాధ కోపంతో అంటారు. అలా అంటున్నప్పుడు సాత్వికకి కొంచెం ఇబ్బందిగా, సిగ్గుగా, రకరకాల ఫీలింగ్స్ ఒక్కసారిగా ఫేస్లో వచ్చి కనిపిస్తుంటాయి. రాహుల్ నవ్వుతూ దానిని అంటావెందుకు, రేపు వాడినా కదా పెళ్లి చేసుకునేది, అందుకని కలిసి తిరుగుతున్నారు, జీవితాంతం కలిసి ఉండేవాళ్ళు ఆ మాత్రం ఇప్పుడు కలిసి తిరగరా ఏంటి అని అడుగుతూనే అవును ఈ మధ్య రుద్రనేత్ర ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అని విన్నాను, నిజమేనా అని అడిగారు రాహుల్. నిజమేనా అని అడిగితే ఏం చెప్పాలి నాన్న, ఆ రోజు బర్త్డే అని నేత్రాబావ రుద్రాబావ ఇంటికి వెళ్ళాడా, ఆ రోజు ఇంట్లో ఏం జరిగిందో ఏంటో, నేత్రాబావ మాత్రం రూమ్లో నుంచి చాలా కోపంగా బయటకు వచ్చాడు, ఆ తర్వాత కోపంగానే చూసుకుంటూనే ఉన్నారు, నా ముందైతే అసలు మాట్లాడుకున్నట్లు అనిపించలేదు, నిన్న ధైర్యం చేసి నేను అడగను కూడా అడిగాను, ఒకప్పటిలా మీరు ఉండొచ్చు కదా అని, మన ముగ్గురం సంతోషంగా ఉంటాము అని. నన్ను పక్కకు పంపించి వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకున్నారు, నేను వచ్చేసరికి ఇద్దరు కొట్టుకునే వరకు వెళ్ళారు, వాళ్ళిద్దరూ కలుస్తారు మాట్లాడుకుంటారు అనుకోవటం ఈ జన్మకు జరిగే పనిలా లేదు అని నిట్టూర్చి తినటం అయిపోవటంతో సరేనా బాయ్ ఇక నేను వెళ్తాను అని వెళ్ళిపోతుంది సాత్విక. అయినా రుద్రనేత్ర ఇద్దరు ఎంత బాగా కలిసి ఉండేవాళ్ళు, అన్నదమ్ములు కూడా అంత బాగా కలిసి ఉండరేమో అన్నంత ముచ్చటగా ఉండేవాళ్ళు. ఎవరి దిష్టి తగిలిందో ఏంటో
అలా విడిపోయి కనీసం మాట్లాడుకోవటానికి కూడా లేని పరిస్థితికి వచ్చేశారు అని బాధగా నిట్టూరుస్తారు రమ్య. వాళ్ళే మాట్లాడుకుంటారులే, ఏదో ఆకతాయితనం, వయసులో ఉన్న వేడి కదా, వాళ్ళ నాన్నలు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా, ఆటోమేటిక్గా వీళ్ళు కూడా కలుస్తారులే, అది జరగాలి అని నేను కోరుకుంటున్నాను అని అన్నది రమ్య. ఇక్కడ రుద్ర నీట్గా డ్రెస్అప్ అయ్యి హెయిర్ కోమ్ చేసుకొని పైనుంచి కింద వరకు అలా నడుచుకుంటూ వస్తుంటే చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అన్నట్లుగా ఉంటుంది. రాజేంద్ర అలానే రుద్రని చూస్తూ, ఏంట్రా ఈరోజు చాలా కొత్తగా రెడీ అయ్యావు, నా కొడుకే నాకు చాలా కొత్తగా కనిపిస్తున్నాడు, చాలా ముచ్చటగా అందంగా రెండు కళ్ళు సరిపోవేమో అనిపిస్తుంది నిన్ను చూస్తుంటే, నాకు తెలియకుండా కొంపతీసి ప్రేమలో పడ్డావా ఏంటి అని అప్పుడే తన పక్కకు వచ్చిన రుద్ర భుజం మీద చేతులు వేస్తూ అడుగుతాడు. అబ్బా ఊరుకో నాన్న, నువ్వు నీ మాటలు, పద తిన్నాం, నాకు బాగా ఆకలి అవుతుంది అంటూ తన తండ్రి చేతులతోనే తిని బాయ్ చెప్పి కాలేజీకి వస్తాడు. కాలేజీలో చెట్టు కింద సంధ్య నేత్ర ఇద్దరూ కూర్చొని నార్మల్గా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే యష్మి వాళ్ళ దగ్గరకు వస్తుంది. సంధ్య యష్మిని పైనుంచి కింద వరకు చూసి ఆమె చుట్టూ తిరుగుతుంటుంది. ఏంటే నా చుట్టూ ఇలా తిరుగుతున్నావు, తిరిగేదేదో దేవుడి చుట్టూ తిరిగితే పుణ్యమైనా వస్తుంది కదా అని సంధ్య తిరిగిన వైపు ఆమె తిరుగుతూ అడుగుతుంది. నీలో ఏదో మార్పు కనిపిస్తుంది, అదే ఏంటా అని చూస్తున్నాను, ఏమన్నయ్యా నీకేమైనా కనిపిస్తుందా అంటూ నేత్రాన్ని అడుగుతుంది. నాకు అలానే అనిపిస్తుంది, కళ్ళల్లో ఏదో మెరుపు, ఫేస్లో గ్లో, ఆ పెదవుల్లో ఏదో తెలియని ఆనందం, ఏదో సాధించాను అనే ఒక చిన్న గర్వపు ఛాయలో కనిపిస్తున్నాయి తన ఫేస్లో. దానికి కారణం ఏంటో మన ఫ్రెండే మనకు చెప్పాలి అని సాగదీస్తూ అన్నాడు నేత్ర. కరెక్ట్గా చెప్పావు నేత్ర అంటూ యష్మి చుట్టూ తిరుగుతూ ఉన్న సంధ్య నేత్ర పక్కన కూర్చొని, ఇప్పుడు చెప్పు ఏంటి విషయం, మాకు తెలియకుండా ఏం జరుగుతుంది. అబ్బా ఏమీ లేదు, కాస్త ఫేస్కి క్రీమ్ అప్లై చేశాను, అందుకే ఫేస్ గ్లో కనిపిస్తుంది, ఇక ఆనందం అంటే కొత్తగా ఏమీ లేదు, రోజులానే ఉన్నాను, నువ్వు నన్ను కొత్తగా చూస్తున్నట్లున్నావు అని అన్నది. ఇదేదో బటర్ కోటింగ్లా ఉంది కదా అని ఒకేసారి అంటారు సంధ్య నేత్ర ఇద్దరు. అబ్బా చాలే మీరు మీ మాటలు, పదండి క్లాస్కి వెళ్దాం అని అంటుంది యష్మి. కరెక్ట్గా అప్పుడే రుద్ర యష్మి ముందుకు వచ్చి, హాయ్ అనకుండా ఎలా ఉన్నావు నేను అని స్టైల్గా నిలబడి అడుగుతాడు. కొండ కోతికి ప్యాంటు షర్టు వేస్తే ఎలా ఉంటావో అలానే ఉన్నావు, ఇందులో కొత్తగా నువ్వు నన్ను అడగవలసిన పని లేదు, ఎవరిని అడిగినా అదే సమాధానం చెప్తారు, ఎక్కడ ఉన్నా కోతి కోతే కదా. అప్పటి వరకు స్టైల్గా నిలబడి కళ్ళజోడు పెట్టుకున్నవాడు కాస్త అది తీసేస్తూ, ఒక్క మాటతో గాలంతా తీసేసావు కదే, ఈరోజు నీకోసమే నేను ఇంత అందంగా రెడీ అయి వస్తే ఇలా అంటావా అంటూ ఆమె చేతిని పట్టుకోవాలి అని చూస్తాడు. కానీ అతనికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా వెంటనే నేత్ర వెనక్కి వెళ్ళి నిలబడుతుంది యష్మి. తప్పించుకుంది, ఎక్కడికి పోతావు అని ఆమెకు కన్ను కొట్టి క్లాస్ వైపు వెళ్ళిపోతాడు ఎక్కువ గోల చేయకుండా ఆమెతో. దొంగ సచ్చినుడు వెళ్ళిపోతున్నాడు, ఫోజులు కొడుతున్నాడు కొండకోతి అని తిట్టుకుంటుంది యష్మి. నేత్ర సంధ్య ఇద్దరు వాళ్ళిద్దరిని మార్చి మార్చి చూస్తూ ఏదో తేడా కొడుతుంది అని అనుకుంటారు. కానీ ఏంటో మాత్రం ఇద్దరికీ అర్థం కాదు. వాళ్ళిద్దరి మధ్య జరిగేది ఏంటో తెలిస్తే వీళ్ళిద్దరి గుండె ఆగిపోతుందేమో పాపం. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. రోజు నేత్ర సాత్విక ఇద్దరూ కలుసుకోవటం, సరదాగా వాళ్ళ ప్రేమ కబుర్లు చెప్పుకోవటం, హ్యాపీగా ఇద్దరూ కలిసి లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇటు రుద్ర రోజు నైట్ యష్మి దగ్గరకు రావటం, ఒకరోజు ఆమెతో తిట్టించుకోవటం, లేదు అంటే లేటుగా వెళ్ళిన రోజు ఆమె నిద్రపోతూ ఉంటే ఆమె పక్కనే పడుకొని కాసేపు ఆమెను కనులారా చూసి రావటం జరుగుతూ ఉంటున్నాయి. దాక్షాయిని కాలేజీ అయిపోయిన తర్వాత సంధ్యతో కలిసి మాట్లాడుతూ రోడ్డు మీద నడుస్తూ మార్కెట్కి వెళుతుంటుంది. కరెక్ట్గా అప్పుడే అటుగా వెళుతున్న బాయ్ దాక్షాయిని చూస్తాడు. ఇదేంటి, ఇది ఇంకా బ్రతికే ఉందా, ఆ రోజు రౌడీలకి చెప్పాను కదా దీనిని చంపేయమని, అంటే దీనిని చంపేయలేదా, ఏం చేస్తున్నాడు ఆ రౌడీలు అంటూ వెంటనే రౌడీలకు ఫోన్ చేసి దాక్షాయిని చంపేయమని ఆర్డర్ వేస్తాడు. ఒకవేళ మీరు చంపకపోతే మీరే చచ్చిపోతారు అంటూ వాళ్ళని బెదిరిస్తాడు. రౌడీ
రౌడీ దాక్షాయిని పేరు విన్న వెంటనే గజ గజ వణికిపోతాడు. ఆ దాక్షాయిని చంపటానికి వెళ్ళిన మన వాళ్ళు నలుగురు అసలు దేనికి పనికిరాని పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు మరలా ఈ బాయ్ ఆ దాక్షాయిని చంపమని ఫోన్ చేశాడు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? మనం వెళితే తిరిగి వస్తామా? కనీసం వాళ్ళలా హాస్పిటల్ బెడ్ మీద అయినా ఉంటామా, లేకపోతే పైకి పోతామా అని భయపడుతూ ఉంటారు. కానీ బాయ్ చెప్పిన తర్వాత చెయ్యక తప్పదు కదా, కరెక్ట్గా స్పాట్ చూసి చంపేయాలి అని అనుకుంటారు రౌడీలు. ఆమెకు దగ్గరగా వెళ్ళి కాకుండా దూరంగా ఉండి గన్తో కాల్చడం, ఏదో ఒకటి చెయ్యాలి అని అక్కడ ఉన్న నలుగురు మాట్లాడుకొని ప్లాన్ చేసుకుంటారు దాక్షాయిని చంపడం గురించి. నేత్ర, సంధ్య ఇద్దరు క్లాస్ రూమ్లో మాట్లాడుకుంటూ యష్మి కోసం ఎదురు చూస్తూ ఉంటారు, ఎప్పుడు కాలేజీ లోపలికి వస్తుందా అనుకుంటూ. ఇక్కడ యష్మి, రుద్ర ఎప్పటిలా కిల్లి కజ్జాలతో కొట్టుకుంటూ తిట్టుకుంటూ రుద్ర మీద ఆమె గెలవలేక ఓడిపోతూ తనని తిట్టుకుంటూ నడుస్తూ ఉంటుంది క్లాస్ రూమ్ వైపు. దాక్షాయిని చుట్టూ ఉన్న స్టూడెంట్స్ అందరినీ పలకరిస్తూ ఉంటే వాళ్ళతో మాట్లాడుతూ నవ్వుతూ వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెబుతూ ముందుకు నడుస్తుంటుంది. కరెక్ట్గా ఒక రౌడీ ఆ కాలేజీ ఎదురు బిల్డింగ్ కిటికీ దగ్గర ఉండి గన్నుని దాక్షాయినికి గురిపెట్టి ఆమెను చంపాలి అని ట్రై చేస్తూ ఉంటాడు. స్టూడెంట్స్ అందరూ ఆమె చుట్టూ ఉండటం, ఆమె మధ్యలో ఉండటం వల్ల కరెక్ట్గా దాక్షాయినికి గన్ను గురిపెట్టడం కుదరటం లేదు. ప్రతిసారి ఎవరో ఒకరు అడ్డు వస్తూనే ఉంటారు. అసహనంగా ఫీల్ అవుతుంటాడు ఆ రౌడీ, ఆమెను చంపలేకపోతున్నాను అని. అలా కరెక్ట్గా ఎవరు అడ్డుగా లేరు, ఆమె ఒక్కటే వెళుతుంది అని కరెక్ట్గా గన్నుని ఆమెకు ఎయిమ్ చేసి పెడతాడు. అప్పటి వరకు యష్మితో పోట్లాడుతూ ఉన్న రుద్ర తన మనసు ఎందుకో నెగిటివ్ వైబ్రేషన్స్ తెలియచేయటంతో చుట్టూ తన కళ్ళతోనే స్కాన్ చేస్తాడు. అప్పుడే ఎదురుగా ఉన్న బిల్డింగ్లో ఒక వ్యక్తి గన్ను పట్టుకొని కాలేజీ వైపు గురి పెట్టడం తెలుస్తుంది. కానీ అది ఎవరికి అనేది అర్థం కాక ఆ గురి ఎటు ఉంది అని పరీక్షగా జాగ్రత్తగా గమనిస్తాడు. దాక్షాయిని వైపు ఉండటం అర్థమైన మరుక్షణం ఆమె వైపు పరుగు తీస్తాడు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన చేతిలో ఉన్న బుక్స్ ఆ పక్కనే ఉన్న యష్మిని పట్టించుకోకుండా ఆమె పిలుస్తున్నా వెళ్ళిపోతాడు. ఇక్కడ రౌడీ గన్నులో నుంచి బుల్లెట్ వదలటం, ఇక్కడ రుద్ర పరిగెత్తుకుని రావటం ఒకే టైంలో జరుగుతుంది. ఆ బుల్లెట్ దాక్షాయిని మరణాన్ని నిర్ణయిస్తాను అన్నట్లుగా చాలా స్పీడుగా ఆమె వైపు దూసుకొని వస్తుంటుంది. అది గమనించిన రుద్ర గట్టిగా అమ్మా అని అరుస్తూ దాక్షాయిని దగ్గరకు చేరుకొని ఆమెను పక్కకు నెట్టాలి అనే ప్రయత్నంలో అతను ఆ బుల్లెట్ ఎదురుగా వెళతాడు. కరెక్ట్గా ఆ బుల్లెట్ అతని గుండెలకు కొంచెం పక్కగా తగులుతుంది. అమ్మ అన్న పిలుపుతో అప్పటి వరకు సైలెంట్గా నడుస్తూ ఉన్న దాక్షాయిని వెనక్కి తిరిగి చూసేసరికి జరగవలసిన ఘోరం జరిగిపోతుంది. రుద్రకి బుల్లెట్ తగిలి కింద కుప్పకూలి పడిపోయి ఉంటాడు. ఆమె వెంటనే కింద కూర్చొని అతనిని తన ఒడిలోనికి తీసుకొని రుద్ర 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 అని కన్నీరు మున్నీరు అయిపోయి ఏడుస్తూ ఉంటుంది. ఆ బుల్లెట్ సౌండ్కి కాలేజీ మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్ద వాతావరణం నెలకొంటుంది. ఆ వాతావరణంలో యష్మి గట్టిగా అరిచిన రుద్ర అనే సౌండ్ రీసౌండ్గా వినపడుతుంది. అప్పటి వరకు సరదాగా మాట్లాడుతూ ఉన్నవాడు అలా పరిగెడుతుంటే ఎందుకో ఏమిటో అర్థం కాని ఆమెకు క్షణకాలంలోనే రక్తపు మడుగులో అతను పడి ఉండటం చూసి పరిగెత్తుకుంటూ అతని దగ్గరకు వస్తుంది. దాక్షాయిని తన కొడుకు తనని అమ్మ అని పిలిచాడు అని ఆనందపడాలో, లేదంటే ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు అని బాధపడాలో తెలియక గుండెలు అలిసేలా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది. రుద్ర ఒక్కసారిగా గట్టిగా ఊపిరి పీల్చుకున్నట్లుగా నోటితో గాలి వదిలి కళ్ళు తెరిచి తన ఎదురుగా ఏడుస్తూ ఉన్న తన తల్లిని చూసి పెదవుల మీద చిరునవ్వుతో ఐ మిస్ యూ అమ్మా, బట్ ఐ హేట్ యూ అని చెబుతాడు. ఇదండి ఇవాల్టి స్టోరీ.